ఇక సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తిట్టుడు పెట్టిన రోజు తిట్టుడు పెట్టిన పెడితే మాటలు పెరిగినాక నేను మాట అన్నా, నువ్వు రుణమాఫీ చేస్తే ప్రతి రైతుకు అన్న మాట ప్రకారంగా రుణమాఫీ చేయి, అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇయ్యి, మా అక్క చెల్లెలకు చెప్పిన మాట ప్రకారం 2500 ఇయ్యి, నేను రాజీనామా పెడతా అని చెప్పిన. ఇయ్యకపోతే నువ్వు పెట్టవా రాజీనామా అన్నా. నేనేమన్నా, నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా అక్క చెల్లెలకు నెలకు 2500 వస్తే నాకు సంతోషం. నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా రైతులందరికీ రుణమాఫీ అయితే నాకు అందులో సంతోషం ఉంటది. నా ఒక్కరికి ఎమ్మెల్యే పదవి కంటే మా ముసలోళ్ళ కేసీఆర్ 200 ఉంటే 2000 చేసిండు, నువ్వు 4000 చేయరా బిడ్డ, అవ్వా తాతలకు 4000 వస్తే నాకు సంతోషం, నేను అవన్నీ వస్తే నేను వదిలిపెట్ట ఎమ్మెల్యే అని చెప్పిన. నువ్వు విడిచిపెట్టావా చేయకపోతే అన్న. సవాల్ తయారన్నాడు, మంచిదన్నాడు, ఓకే అన్నాడు. మరి ఏం చేసిండు? 15 ఆగస్టు వరకు ఎంతమందికి చేసిండ్రో మీకు తెలిసింది. చేస్తకి ఇంతమంది వస్తారా? అగిడికి ఒక్క నంగునూరు మండలికి ఇంతమంది వస్తారా? మీరే ఆలోచించండి. మొదలేమో 49,000 కోట్లు మాఫీ చేస్తామన్నారు, తర్వాత 31,000 అన్నారు. చేసింది ఎంత అంటే 17,000. 49కి వెళ్ళి 31 వచ్చింది, 31కి వెళ్ళి 17,000 కోట్లకు వచ్చింది. నేను నంగునూరులో లెక్కలు నీపించిన, అసలు ఎంతమందికి అయిందే మా నంగునూరులో అన్న. ఈ నంగునూరులో దాదాపు 11,000 మంది రైతులు అప్పు తెచ్చుకున్నారు. అయింది ఎంతమందికి అంటే 5,102 మందికి అయింది. అయినోళ్ళు తక్కువ, కానోళ్ళు ఎక్కువ. మరి ఉల్టా ఏమంటాడు హరీష్ రావు, ఆడ నిద్రపోతున్నావు, ఇంకెప్పుడు రాజీనామా చేస్తావు అన్నాడు. నేను ఆడ నిద్రపోతున్నా, నీ గుండెలో నిద్రపోతున్నా బిడ్డ, నేను నిద్రపోనియా. మొత్తం మందికి రుణమాఫీ అయ్యేదాకా నేను ఇడిచిపెట్ట రేవంత్ రెడ్డి, నీ గుండెలో నేను నిద్రపోతా అని నేను చెప్పిన. మరి అయిందా మొత్తం? నిజానికి ఆయనతో ఆటనమందం ఎందుకయింది? నేను గట్టిగా ఎంబడ పడితే భయానికో భక్తికో ఇజ్జత్కో ఆ పార్లమెంట్ ఎలక్షన్ పుణ్యమని ఓ సగం అంతా చేసిండు, ఇంకా సగం అంతా మిగిలింది. ఇప్పుడు ఇడిచిపెట్టనా? ఈ మీటింగ్ ఎందుకు పెట్టినా? ఆయనతో అయ్యేదాకా ఆయనకు తెలవాలి. ఏడ నిద్రపోతుండో, కళ్ళు మూసుకున్నాడా, చెవులు వినబట్టలేవా? రేవంత్ రెడ్డి ఒక్కసారి చూడు, ఇంకా ఉన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు మత్తుకున్నారు, ఫోటోలు తీస్తురు. ఈ ఫోటోలు పంపురా రేవంత్ రెడ్డికి. ఇగో ఇంతమందికి ఒక్కరికి నేను ఛాయ్ పోయలే, ఆటో పెట్టలే, ఏవోల సంతం వాళ్ళు వచ్చింది, ఇంతమంది వచ్చింది. వీళ్ళందరూ కూడా రుణమాఫీ కాలేదని వచ్చింది. రాండ్రి రేపు మనం మాట్లాడుకుందాం. రుణమాఫీ కానోళ్ళంటే వేల సంఖ్యలో నంగునూరు మండల రైతులు వచ్చింది ఈరోజు. అంటే ఇంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలే. హైదరాబాద్ లో కూర్చొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏం చేసిండు ఆయన? ఎన్ని మాటలు ఇచ్చిండు? రైతు బంధు ఎగబెట్టే, రైతు భరోసా రాకపోయే, తులం బంగారం రాకపోయే, అవ్వాతాతలకు 4,000 పింఛన్ రాకపోయే, అక్క చెల్లెలకు మహాలక్ష్మి 2,500 రాకపోయే, ఉద్యోగస్తులకు డిఏ ఇయ్యకపోయే, పిఆర్సి ముచ్చట్నే లేదా? అంతా మోసమే కదమ్మా, అన్ని అబద్ధాలే. 6 గ్యారంటీలు అన్నారు, బాండ్ పేపర్లు పంచిండ్రు, ఇక చేస్తాము అగ చేస్తాం అన్నారు. అయిందా రుణమాఫీ? ఇవాళ ఒక ఆయన కలిసిండు నాకు. మన నిన్న సిద్దిపేటలుంటే ఎల్లారెడ్డి అని ఒక రైతు వచ్చిండు, ఇబ్రాహీంపూర్ ఊరు ఆయనది. ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ వచ్చిన రుణమాఫీ కాలేదు సార్ అన్నాడు. ఎందుకు కాలే ఎల్లన్నా అన్న. మరి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయినావా? ఏమన్నారు ఎల్లన్నా అన్న. ఏమంటున్నారు సార్, వాళ్ళు నా భార్య పేరు తెమ్మంటుండ్రు అన్నాడు. అంటే మరి ఇవ్వకపోయినావే నేనన్నా, నాకు తెలియక. నేను పెళ్ళే చేసుకోలేదే అన్నాడు. నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయంటే 51 ఏళ్ళు ఉన్నాయట. ఆయన ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ ఊరు, 51 ఏళ్ళు ఉన్నాయి ఎల్లన్నకు. ఆయన పెళ్లి చేసుకోలేదట ఎందుకో. ఇప్పుడు ఆ రుణమాఫీ చేయరా అంటే నీ భార్య పేరు తేపో అంటుండు. ఇప్పుడు నాకెవడు పిల్లనిస్తాడు సార్? నా భార్య ఎడికెళ్ళి రావాలి, నా రుణం ఎప్పుడు మాఫీ కావాలని ఆ ఎల్లన్న పరిశాన్ అవుతుండు. ఇప్పుడు ఆ ఎల్లారెడ్డికి పిల్లనవాడు ఇవ్వాలి, భార్యని ఆడికెళ్ళి తేవాలి, ఆయన రుణమాఫీ ఎప్పుడు కావాలి? ఇగో భార్య లేదని ఎల్లారెడ్డికి రుణమాఫీ ఎగబెట్టిండు. ఒక ఆయన గోపులాపూర్ పిల్లగాడు హరీష్ అని ముదిరాజ్ అబ్బాయి, 30 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లగాడికి. ఆ పిల్లగాడికి కూడా ₹1,00,000 రుణం ఉంది, అప్పు ఉన్నది. బ్యాంకుకు పోతే రుణమాఫీ కాలేదన్నారు.
ఎందుకు కాలేదంటే నీ భార్య పేరు రేపు అన్నాడు. అరే నాకు పిల్లని తలేడే 30 ఏళ్ళు వచ్చినాయి, నేను దుబాయ్లో పోయి పనిచేస్తున్నా, 4 రూపాయలు సంపాదించి ఊళ్ళో ఇల్లు గిట్ట కడితే ఎవడన్నా పిల్లనిస్తాడేమో అని నేను దుబాయ్లో పనిచేస్తున్నా. ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తాడంటే వచ్చినేమో 1,00,000 రూపాయలు తీసుకుందామని నేను దుబాయ్కి వెళ్ళి టికెట్ పెట్టుకొని వచ్చినా ఈ టికెట్ పైసలు ఖరాబ్ అయిపోయాయి, ఈ అప్పు మాఫీ కాలేదని ఆయన నెత్తంతా నోరంతా కొట్టుకొని నా దగ్గరికి వచ్చిపోయింది. చాట్లపల్లి హరీష్ ఆయన పేరు. పాపం ఆయనకు దుబాయ్కి వెళ్ళి వచ్చినట్టుగా రుణమాఫీ అయింది, పడేమో బ్యాంకులో తీసుకుపోదామని ఆయన వచ్చిందట. వస్తే ఇక రుణమాఫీ కాలే. ఎందుకు కాలేదు అంటే నీ భార్య పేరు రేపు అంటుడట. 30 ఏళ్ళ పిల్లగాడు, పిల్లలేమో ఇయ్యలేదట. ఆయన దుబాయ్లో బతుకుతుండు. ఇప్పుడు పెళ్లి ఎప్పుడు కావాలి, రుణమాఫీ ఎప్పుడు కావాలి ఆయనకు. ఇంకొక అవ్వ మనెమ్మ, నారాయణరావుపేట ఊరు మనెమ్మ. మొన్న నేను సిద్దిపేట ఉంటే ఇంటికి వచ్చింది. బిడ్డ నా రుణమాఫీ కాలేదు అన్నది. నేను ఏమైందని ఆ బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేసిన, వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసిన. ఏమైందా ఈ మనక్క ఫోను రుణమాఫీ కాలేదట, ఏమైంది అని ఆ మనెమ్మ గురించి వాళ్ళకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, సార్ వాళ్ళ భర్త ఆధార్ కార్డు తెమ్మంటే తెత్తలేదు అన్నారు. నేను మనెమ్మని అడిగిన, ఏమాయమ్మ ఆధార్ కార్డు అట తీసుకుపోయినావని నేనన్నా. అంటే ఆ మనక్కేమన్నది, సార్ నా మొగుడు 2010లో చచ్చిపోయిండు, ఈ ఆధార్ కార్డు 2011లో పుట్టింది, నేనే ఎడికెళ్ళి తెత్తు అంటుంది. ఆధార్ కార్డు పుట్టకముందే ఆమె భర్త చనిపోయిండు, ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు అంటే ఆడికెళ్ళి తేవాలి మనకి. ఇప్పుడు ఏమన్నా మంత్రమే అన్నా మాయ చేయాలన్నా? ఇవో గిట్లున్నది రేవంత్ రెడ్డి కథ. అంటే ఏవో ఒక కుంటి సాకులు పెట్టి, అబద్ధాలు చెప్పి, 31 సాకులు పెట్టి ఒకరికొకరికి రుణం మాఫీ అయితలేదు. ఇగో మా పురేందర్ గారు, సంగు పురేందర్ అని మన సిద్ధన్నపేట, ఇప్పుడు ఆయన కాగితం ఇచ్చిపోయిండు. నాకు 68,000 అప్పున్నదే, నాది కాలేదు. బ్యాంకుకు పోతే ఏమైంది పురేందర్ గారిది, ఆయన భూమి అమ్ముకున్నాడు. మధ్యలో ఏదో ఆపద పడ్డది, భూమి అమ్ముకున్నాడు. భూమి అమ్ముకున్నాడు కానీ అప్పు అయితే అట్లే ఉన్నది కదా. నువ్వు భూమి అమ్ముకున్నావు, నీకు రుణమాఫీ చెయ్యమంటుడట. ఇది ఆయన సంగతి. ఇగో ఈడొక రైతు వచ్చింది ఇప్పుడే, కోనాయిపల్లికి వెళ్ళి ఎల్లవ్వ మల్లమారి ఎల్లవ్వ అన్నట్టు వాడు ఉన్నది. ఈ పాస్బుక్ పంపిరు. ఎంత ఉన్నది మల్లమారి ఎల్లవ్వ కంటే 94,547 ఉన్నది. మరి అయిందా? 2 లక్షల లోపు అయిందంటున్నారు. మల్లమారి ఎల్లవ్వ నాది కాలేదు, కోనాయిపల్లి నా ఊరు, నా రుణమాఫీ కాలేదని ఒక పాస్బుక్ తీసుకొని వచ్చింది. అట్లే మా కోల రమేష్ గౌడ్, కోఆపరేటివ్ చైర్మన్ నంగునూరు, ఆయన చెప్పిండు, మా కోఆపరేటివ్ సొసైటీల, మా అంజుమన్ బ్యాంకుల 69 మందికి మాఫీ అయింది, ఇంకా 111 మందికి మాఫీ కాలేదు అంటుండు. అంటే అయినోళ్ళు తక్కువ, కానోళ్ళు ఎక్కువ. అయింది 65, కాంది 111. ఇక రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ మొత్తం అయిపోయింది, హరీష్ రావు జల్ది రాజీనామా చేయమని బట్టి. ఇప్పుడు ఏందన్నట్టు ఇది? మరి అయితే ఇంతమంది ఆడికెళ్ళి వచ్చిండ్రు, నేను ఎవరి కోసం చేస్తాను, మీకోసం కాదా? ఇవాళ రేపు సర్పంచ్ పదవి వదలంటేనే 10 సార్లు ఆలోచన చేస్తారు. కానీ నా పదవి కంటే నా ప్రజలు ముఖ్యం, నా రైతులు ముఖ్యం అనుకున్నా నేను. మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గట్టిగా ఒత్తిడి పెడదాం, ఎంబడ పడదాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా నిద్రపోము. కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం అందరికీ